పెళ్లి చూపులకొచ్చాడా? తెలిసిన వాళ్లే. అమ్మ ఎప్పుడు చదువు తర్వాత ఆలోచిద్దామని. అయితే అది అంతే. చదువయ్యాకే పెళ్లి గురించి ఆలోచించాలి. ప్రస్తుతానికి ఈ ప్రసంగం విందాం. అయితే ఓ పని చేద్దాం. కావాలంటే నువ్వు దీన్ని ఇంటికి తీసుకెళ్లి చదివి అర్థం చేసుకో. నేను ఒక మిత్రుడిని కలవాలి, మళ్ళీ కలుస్తాను. నిన్న అనవసరంగా పెద్ద గొడవ చేశాను. నేను ఏదేదో చేశాను. భార్గవిని చూసి సారీ చెప్పి వెళ్దామని వచ్చాను. తను ఇంకా ఇంటికి తిరిగి రాలేదా? తను కాలేజీ అయిన తర్వాత లైబ్రరీకి వెళ్ళి వస్తుంది. సాయంత్రం అయిపోతుంది. ఆ బాలన్ని రాఘవన్ని పోలీసులు ఇంటికొచ్చి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత వాళ్ళ గురించి ఎవ్వరికీ ఏమీ తెలీదు. నిన్ను కనిపెట్టడం చాలా సంతోషంగా ఉంది. మనం ఏవైనా దేశద్రోహం చేశామా ఏంటి? మనం శాంతియుతంగానే వ్యతిరేకించాం కదా. ఎంతైనా నాకు లొంగిపోవడానికి ఇష్టం లేదు. నేను జీవించాలి. ప్రస్తుతం నువ్వు ఇక్కడ సురక్షితంగానే ఉన్నావు. కొన్నాళ్ళు ఇక్కడే ఉండు. సరే, నేను బయలుదేరుతాను. ట్రైన్కి లేట్ అవుతుంది. అలాగే. ఎస్కే, బీ కేర్ఫుల్. యూ టూ.